హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. ఓకే, అందరికీ స్టోరీ బాగా నచ్చుతుంది కదా. అండ్ ఎస్పెషలీ ఈరోజు షార్ట్, నిన్నటిది ఈరోజుది షార్ట్ బాగా నచ్చినట్టుంది అందరికీ. లైక్స్ వ్యూస్ చాలా వచ్చాయి. లైక్ 1.3 1.4 అలా వచ్చాయి వ్యూస్. అందుకని అడుగుతున్నాను. అండ్ అండ్ చాలామంది రొమాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి నిన్న ఒక చిన్న చిరుచినుకులాగా నిన్న స్టార్ట్ అయింది. సో ఈరోజు కొంచెం డోస్ పెంచుదాం అనుకుంటున్నాను. హోప్ ఈ ఎపిసోడ్ ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ స్టోరీస్ ఎస్పెషలీ చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. సో వాటిని నేను మీ ముందుకి ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇలానే నాకు చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వింటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం సపోర్ట్ చేయడం కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయండి, మీకు ఎక్కడ నచ్చుతుందో ఎపిసోడ్ అక్కడ లైక్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, సో దట్ నాకు మన స్టోరీస్ కొంచెం యూట్యూబ్ అల్గరిథమ్స్ పైకి తీసుకెళ్తాయి. సో దట్ చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ కూడా ఇప్పుడు హైప్ చేస్తే చాలామందికి రీచ్ వెళ్ళిపోతుంది. సో దట్ మన స్టోరీకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే దెన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, లైక్ సందీప్ వెళ్ళిపోయిన తర్వాత అరుణ్ మన సోనుని చాలా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ అర్థమయ్యేలాగా వివరించి చెప్తాడు దట్ తను ఝాన్సీని ఎంత లవ్ చేస్తుంది ఏంటి అనేది. సో దట్ తను ఒంటరిగా కూర్చొని ఆ రాత్రి ఆలోచించుకున్నప్పుడు, అవును కదా, తనంటూ లేకపోతే నేనంటూ లేను కదా అని తను కూడా ఆలోచించుకోవడం మొదలు పెడుతుంది. సో అలా తనలో ఏదో అతఃపాతాళంలో ఉన్న తన మనసులో, తన అతఃపాతాళంలో ఉన్న ప్రేమని పైకి అలా చిగురింపజేస్తాడు వాళ్ళ అన్న. సో ఆ ప్రేమ తనకి ఎప్పుడైతే తను ఫీల్ అవుతుందో, అవును నేను ఝాన్సీని లవ్ చేస్తున్నాను అని, సో నెక్స్ట్ డే తన బర్త్డే అవ్వటం వల్ల తను ముద్దు పెట్టి, ఫస్ట్ తనే ముద్దు పెట్టి తనకి ప్రపోజ్ చేస్తుంది దట్ ఐ మీన్ లవ్ విత్ యూ అని చెప్పి. సో అది నమ్మడానికి సిద్ధంగా ఉండదు ఝాన్సీ. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తారు, సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఇదంతా అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా వాళ్ళని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అనుకొని వాళ్ళు ఝాన్సీ రూమ్కి ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఝాన్సీ సోను అని అడుగుతుంది దట్ ఏంటి రాత్రికి రాత్రి నీలో ఈ మార్పు ఏంటి? నిన్న రాత్రి వరకు కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లానే చూసావు కదా, సడన్గా నీలో ఈ మార్పు ఎలా వచ్చింది? నిన్నెవరన్నా ఫోర్స్ చేశారా అని అడుగుతుంది ఝాన్సీ సోనుని. అప్పుడు సోను, నీతో మాట్లాడాలి, ఫస్ట్ నువ్వు బెడ్ ఇలా వచ్చి కూర్చో అని చెప్పి ఝాన్సీని బెడ్ మీద కూర్చోబెట్టి తనను కూడా తన బెడ్ పక్కనే కూర్చొని, ఝాన్సీ పక్కనే కూర్చొని, ఝాన్సీ చేతులు సోను పట్టుకొని ఇలా మాట్లాడుతుందన్నమాట. లైక్, లేదు ఝాన్సీ, నన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు, బట్ నిన్న రాత్రి అన్నయ్య నాకు చాలా విషయాలు అమ్మ కాల్ చేసింది. సో ఒక 10 నిమిషాలు మాట్లాడేసరికి ఎక్కడి వరకు చెప్పానన్నది మర్చిపోయాను. సో ఈ ఒక చిన్న సీన్ కొంచెం మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే,
సో ఎప్పుడైతే ఝాన్సీ ఆ, ఇది నీ సొంత నిర్ణయమా లేకపోతే నిన్నెవరన్నా ఫోర్స్ చేశారా ఆ, అని, లేదా నీకు ఏమన్నా బ్రెయిన్ వాష్ లాంటిది ఏమన్నా చేసి నన్ను లవ్ చేసేటట్టు చేశారా అనే డౌట్ ఝాన్సీకి రావడం వల్ల సోనుని అడుగుతుందనమాట. అప్పుడు సోను, నువ్వు ఒకసారి ఇలా కూర్చో అని చెప్పి తనని బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా తన పక్కనే కూర్చొని తన 2 చేతులు సోను చేతిలోకి తీసుకొని సోను ఝాన్సీతో అలా అంటదనమాట, లైక్ లేదు నన్ను ఎవరూ ఫోర్స్ చేయలేదు, బట్ నాలో ఎక్కడో గుండె లోతుల్లో ఎక్కడో నాకు ప్రేమ ఉంది నీ మీద అనేది నాకు ఇన్ని రోజులు అర్థం అవ్వలేదు. కాకపోతే రాత్రి అరుణ్ నాకు కంప్లీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. సో నైట్ మొత్తం కూర్చొని నేను ఆలోచించాను, అవును కదా, లైక్ నువ్వు లేకుండా నేను లైఫ్ లీడ్ చేయలేనేమో అనిపించింది. ఎందుకు అంటే బయటికి వెళ్ళిన అన్నయ్య, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవరితో వెళ్ళడం కూడా ఇష్టం ఉండేది కాదు. నీకే ఫోన్ చేసేదాన్ని. నేను ఏ లేట్ నైట్ ఫోన్ చేసినా నా కోసం నువ్వు ఎప్పుడూ మెలుగుతూ ఉండేవాడిదాన్ని. షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నా నువ్వే గుర్తొస్తావు, బయటికి ఎక్కడికైనా సరదాగా వెళ్ళాలనుకున్నా నువ్వే గుర్తొస్తావు. ఒక్కరోజు నీతో మాట్లాడకుండా ఉండలేను. కనీసం ఒక చిన్న మెసేజ్ అన్నా నీ దగ్గర నుంచి రాకపోతే నాకు పిచ్చి లేస్తుంది. నిన్ను చూడకపోయినా అరే నేను ఈరోజు ఝాన్సీని చూడలేకపోయానే అని నా మనసు ఏదో లోపల ఏదో గెలికేస్తూ ఉంటుంది నాకు. సో ఇదంతా ఏంటి అని నేను రాత్రంతా కూర్చొని ఆలోచించుకున్నాను. అప్పుడు నాకు అన్నయ్య అన్న మాటలు నిజమే కదా, నేను నిజంగానే ఝాన్సీ నా లైఫ్లో లేకపోతే నాకు హ్యాపీనెస్ లేదు అనేది నాకుగా అర్థమయ్యింది. అప్పుడు అర్థమైంది దట్ ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే లేకపోతే నాకు జీవితమే లేదేమో అనిపించేంతగా నన్ను నువ్వు కప్పేశావు. యూనో నీ ప్రేమతో నా ప్రపంచాన్నే మార్చేశావు. అందుకని నేను రాత్రంతా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకపోతే ఈ జీవితం లేదు, కాబట్టి ఇక నుంచి నా జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే ఝాన్సీ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది అనమాట సోను. అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఝాన్సీ అసలు తనని తాను మర్చిపోతుంది. ఆహా, ఎన్ని సంవత్సరాల కళ, ఆల్మోస్ట్ 30, అప్పుడు ఝాన్సీ అంటదన్నమాట, ఆల్మోస్ట్ 13 years నుంచి నేను నీ నోటి నుంచి ఈ మాట కోసం నేను వెయిట్ చేశాను. నువ్వు నన్ను ప్రేమించిన రోజున నా ఎక్స్పెక్టేషన్స్ అంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని నేను చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నాను. ఈరోజు అది నిజమైంది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఝాన్సీ కూడా సోనుని గట్టిగా హక్ చేసుకుంటుంది అన్నమాట. అలా ఒకరినొకరు చాలాసేపు హక్ చేసుకుంటారు. కొద్దిసేపు అయిన తర్వాత సోను, అయ్యో మనం ఎవరికీ చెప్పకుండా పైకి వచ్చేసాము, మన గురించి అందరూ కింద వెయిట్ చేస్తూ ఉండుంటారు, లేదా మనం కనపడట్లేదని తప్పుగా ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళిపోదాం ప్లీజ్ అని అంటుంది సోను. అప్పుడు ఝాన్సీ, ఏంటి 13 సంవత్సరాలు నేను నీ కోసం వెయిట్ చేశాను, కనీసం 13 నిమిషాలు నన్ను నిన్ను హత్తుకొనియవా అని ఝాన్సీ అంటదన్నమాట. అనగానే సోను సిగ్గుపడి అలానా అని సరే అని చెప్పేసి తను కూడా తన్ని గట్టిగా హత్తుకుంటుందన్నమాట. ఇద్దరు అలా ఒకరినొకరు ఒక 10-15 నిమిషాలకి ఒకరినొకరు మర్చిపోయి మరీ గట్టిగా ఒకరు కౌగిల్లో ఒకరు వాళ్ళని మర్చిపోతారు. అయిపోయిన తర్వాత సరే ఇప్పటికైనా కిందికి వెళ్దాము ప్లీజ్ అని అంటది సోను. అనగానే సరే ఫస్ట్ నువ్వు వెళ్ళు, కొద్దిగా ఆగాక నేను వస్తాను అని చెప్పి అంటదనమాట ఝాన్సీ. అనగానే సరే అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా సోను ఫస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి ఒక 10 నిమిషాల తర్వాత ఝాన్సీ కూడా కిందికి వస్తుందన్నమాట. అక్కడ వాళ్ళేంటి
వీళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదని అనుకుంటూ ఉంటారు సోను అండ్ ఝాన్సీ. కానీ వాళ్ళు ప్రతి మూవ్, ప్రతి అడుగు, వాళ్ళు ప్రతి కదలిక వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే వీళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు అన్నమాట, ఒకరి మొహాలు ఒకరు చూసుకొని. వీళ్ళ యాబ్సెన్స్లో వీళ్ళు పైన ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఒక ప్లాన్ వేస్తారు, ఏదో చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసి ఏం చేస్తారు అంటే యాక్చువల్గా ఈరోజు నైటే వాళ్ళు విల్లా క్విట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈరోజు నైట్ ఇక్కడే స్పెండ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నారు. ఈ ఒక్క రాత్రి వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోగలిగితే ఈ బాండ్ చాలా గట్టిగా అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఎవరు విడదీసినా విడిపోనంత స్ట్రాంగ్గా వాళ్ళిద్దరి మధ్యలో ఆ ప్రేమ డెవలప్ అవుతుంది. వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ నైట్ మనం ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి అందరూ ముందే డిసైడ్ అయ్యి ఉంచుకుంటారన్నమాట. ఉంచుకొని ఇంకా వీళ్ళిద్దరూ కిందికి వచ్చేసిన తర్వాత సరదాగా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ లంచ్ చేస్తారు. లంచ్ అయిపోయిన తర్వాత సరదాగా అందరూ ఇంకా అన్ని ఇండోర్ గేమ్స్ తెచ్చుకున్నారు కదా, పేకలు, లూడో, యూనో, అన్ని గేమ్స్ వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిసి ఆడుకుంటారు అనమాట. అందరూ సరదాగా కలిసి థియేటర్ రూమ్లో మంచి మూవీ కూడా చూస్తారు. అంతా అయిపోతుంది. ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ ఒక చిన్న బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత బర్త్డే అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ టైంలో ఝాన్సీ అంటది, ఓకే అందరూ ప్యాకింగ్స్ చేసుకున్నారా, మనం ఈరోజు నైట్ వెళ్ళిపోవాలి కదా అని అంటది ఝాన్సీ. అనగానే ఝాన్సీ వాళ్ళ మదరు, ఎక్కడికి వెళ్ళేది, పొద్దున్న నుంచి వంటలు చేసి అది చేసి ఇది చేసి నేను చాలా అలసిపోయాను, రేపు మార్నింగ్ వెళ్దాంలే అని అంటది అనమాట. అనగానే సోను వాళ్ళ పేరెంట్స్ కూడా అవునవును చాలా అలసిపోయాం, రేపే వెళ్దాం అని అంటారనమాట. అనగానే సోను అండ్ ఝాన్సీ ఒక్కసారిగా వాళ్ళ ఫేసులు చూసుకొని ఒకవైపుగా ఆనందంగా ఫీల్ అవుతారు. పోన్లే ఈ నైట్ టైం స్పెండ్ చేయవచ్చు మన ఇద్దరం కలిసి అన్నట్టుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారనమాట. అది కూడా గమనిస్తారు యువతల వీళ్ళంతా. నాకు గమనించి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారనమాట. తర్వాత సరే అని చెప్పేసి ఇంక అందరు కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపు ముచ్చట్లు పెట్టేసుకొని అప్పుడు ఝాన్సీ వాళ్ళ మదర్, మొత్తం 4 bedrooms కదా, సో ఝాన్సీ వాళ్ళ మదరు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే నేను మెట్లు ఎక్కలేను, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బెడ్రూమ్ నేను వాడుకుంటాను అని అంటుంది అనమాట. అనగానే నేను ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే బెడ్రూమ్లో నేను పడుకుంటాను అని అంటుంది. అనగానే అరుణ్ అంటాడు, ఓకే అమ్మా అయితే మీరు నేను సోను పడుకునే రూమ్ మీరు పడుకోండి అమ్మా అని అంటాడనమాట. అనగానే ఓకే అని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అంటదనమాట. ప్రేమ ఏమంటుందంటే, ఓకే అరుణ్ నువ్వు నా రూమ్లో పడుకో, నేను ఝాన్సీ వాళ్ళ మదర్ దగ్గర పడుకుంటాను, ఈ ఒక్కరు నైటే కదా అడ్జస్ట్ అవుతానులే అని చెప్పేసి ఝాన్సీ వాళ్ళ మదర్ రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది ప్రేమ. అరుణ్ వెళ్ళిపోతాడు. అలా చెప్పంగానే ప్రేమను లాగి, ఏంటిది ఎవరికి వాళ్ళు రూమ్ పంచుకుంటే మరి మేమిద్దరం ఎక్కడ పడుకోవాలి, సరే నేనంటే నా రూమ్లో పడుకుంటాను, మరి సోను ఎక్కడ పడుకుంటుంది అని అంటాడనమాట. ఎక్కడ పడుకునేది ఏముంది, ఒక్క నైటే కదా, నీ రూమ్లో అడ్జస్ట్ చేసుకో, తీసుకెళ్ళి నీ రూమ్లో పడుకోబెట్టుకో, ఓకేనా అని చెప్పేసి కామ్గా అక్కడి నుంచి టకటకా వెళ్ళిపోతుందనమాట నవ్వుకుంటూ. వెళ్ళిపోగానే సోను అండ్ ఝాన్సీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. చూసుకొని ఏంటి వీళ్ళు తెలిసి మనని ఒకే రూమ్లో వదిలేశారా, లేకపోతే తెలియకుండానే ఈ సిచ్యువేషన్ మనకి ఏర్పడిందా అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కొద్దిసేపు నవ్వుకుంటారు, కొద్దిసేపు సిగ్గుపడతారు. సర్లే పద అని చెప్పేసి ఇంకిద్దరు ఝాన్సీ రూమ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకిద్దరు ఫ్రెష్ అవుతారు అన్నమాట. ఫ్రెష్ అయిపోయి నైట్ వేర్స్ వేసుకుంటారు. నైట్ వేర్స్ వేసుకున్న తర్వాత ఇద్దరు బెడ్ మీద కూర్చుంటారు. కూర్చున్నాక ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలి మాట్లాడటం అనేది. బికాస్ ఎప్పుడూ వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేయలేదు కదా కలిసి, సో ఎలా మాట్లాడాలి, అది ఎంబరేజింగ్గా ఉంది. బయట వీళ్ళందరికీ మన విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి. అఫ్కోర్స్ వాళ్ళు ఝాన్సీ లవ్ గురించి తెలుసు, కానీ సోను లవ్ గురించి ఇంకా తెలియదు కదా. సో
అనుకుంటున్నారనమాట. నేను లవ్ చేస్తున్న విషయం నేను ఎవరికి చెప్పలేదు, అరుణ్కు కూడా చెప్పలేదు, వాళ్ళు ఏమన్నా మన గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి సోను థాట్ ప్రాసెస్లో పోతూ ఉంటుంది. ఝాన్సీ ఏమో ఏంటి వీళ్ళు వియర్డ్గా బిహేవ్ చేశారు, మా ఇద్దరి గురించి వాళ్ళందరికీ తెలిసిపోయిందంటావా అని ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు అనమాట. సడన్గా ఒకరి వైపుగా ఒకరు తిరిగేసి అది అని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఝాన్సీ సోను ఏదో చెప్పాలనుకుంటున్నావుగా, నువ్వు చెప్పు అని అంటారనమాట. అనగానే కాదు, వీళ్ళు మన ఇద్దరిని ప్లాన్ చేసి ఒకే రూమ్లో ఉండేలా చేసినట్టు అనిపించట్లేదా నీకు అని అంటది సోను. అంటే ఝాన్సీ నేను కూడా అదే థింక్ చేస్తున్నా, నువ్వు కూడా అదే థింక్ చేస్తున్నావా అంటది ఝాన్సీ. సోను కరెక్టే ఝాన్సీ అనగానే సోను కదా నేను అదే ఆలోచిస్తున్నాను, ఏదో తేడాగా ఉంది కదా వాళ్ళ బిహేవియరు అని అంటుంది సోను అనగానే అవును నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. సడన్గా మళ్ళీ సైలెన్స్ ఇద్దరి మధ్యలో. అప్పుడు ఏం చేయాలి అనేది అర్థం కాక ఫస్ట్ స్టెప్ ఝాన్సీ తీసుకుంటుందన్నమాట. స్టెప్ తీసుకొని కొంచెం దగ్గరగా వచ్చి సోను చేతులు గట్టిగా పట్టుకొని చేతులు గట్టిగా పట్టుకొని వాటిని తన పెదాలకు దగ్గరగా తీసుకొచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి కెన్ ఐ కిస్ యువర్ హ్యాండ్స్ అని అడుగుతుంది అనమాట. అనగానే సోను చాలా సిగ్గుపడిపోతుంది అనమాట. సిగ్గుపడుతూ అని అంటదన్నమాట. అనగానే సరే అని చెప్పేసి ఆ ఫింగర్ టిప్స్లో తన లేత పెదాలతోటి సోను ఫింగర్ టిప్స్ మీద కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. కిస్ చేస్తూ ఉంటే ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సోను కళ్ళు మూసుకొని. అలా తనని తను మైమర్చిపోతూ ఉంటుందన్నమాట. అలా మునివేర్ల మీద ముద్దు పెట్టిన తర్వాత అరిచేతి మధ్యలో ముద్దు పెడుతుంది. అలా స్లోగా చెయ్యి మీద ముద్దు పెడుతూ మెడ దాకా వచ్చేస్తుంది అనమాట. అలా మెడ దగ్గర చాలా సాఫ్ట్గా ఒక చిన్న జర్నీ చేస్తుంది. మెడ మీద చేసిన తర్వాత బుగ్గల మీద క్లిస్ చేస్తుంది. కళ్ళు ఫోర్ హెడ్ అన్నిటి మీద కిస్ చేసి లాస్ట్కి పెదాల దాకా వస్తుంది అన్నమాట. పెదాల దగ్గరికి వచ్చిన తర్వాత సోను ఒక్క నిమిషం అని ఆపుతుంది అనమాట ఝాన్సీని. అప్పుడు ఝాన్సీ ఎందుకు అని అడుగుతుంది. అంటే ఏమీ లేదు, ఈసారి నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను అని అంటదన్నమాట. అనగానే ఝాన్సీ ఎస్ ఐఎమ్ వెయిటింగ్ అని కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకోగానే సోను స్లోగా తన పెదాలని శుతిమెత్తనమైన ఝాన్సీ పెదాల మీద తన పెదాలు పెట్టి స్లోగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా కిస్ చేస్తూ ఉండగా ఝాన్సీ కూడా కిస్ బ్యాక్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. అలా ఒకరిని ఒకరు మర్చిపోయి ఒకరితో ఒకరు ఆ ముద్దులో వాళ్ళు ఒకరినొకరు మర్చిపోతారు. అలా కొద్దిసేపు ముద్దు పెట్టుకున్న తర్వాత ఝాన్సీ గుండెల మీద వాలిపోతుంది సోను. వాలిపోయిన తర్వాత సోను అంటదన్నమాట, ఐ లవ్ యూ సో మచ్. ఇంతకు మించి మనము హద్దు దాటకపోతేనే బాగుంటుందేమో. నాకు తెలిసి మన ఇద్దరి విషయం మన పేరెంట్స్కి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు మన ఇద్దరిని బ్లెస్ చేసిన రోజున మన ఇద్దరం ఒకరికొకరు కంప్లీట్ అవుదాం ప్లీజ్ అని అంటదన్నమాట సోను. అనగానే ఝాన్సీ నేను కూడా అదే అనుకున్నాను, ఐ లవ్ యూ సో మచ్ సోను అని అంటుంది ఝాన్సీ. అని వాళ్ళకొక హద్దు పేరెంట్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. వాళ్ళు మన బంధాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఇంతకు మించి బియాండ్ దిస్ మనం ఎంజాయ్ చేద్దాము, అప్పటి వరకు ఇక్కడే ఆపేద్దాము అని వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒకరినొకరు అలా హద్దుకొని అలానే నిద్రపోతారనమాట. అయితే జనరల్గా ఝాన్సీ 4:30కి లేస్తుంది కదా, కానీ 5:30 అయినా కూడా లేవదన్నమాట.
లేవకపోయేసరికి లేవదు. అండ్ ఇంకా 2.5-3 సంవత్సరాల తరువాత సోను ఈ నైట్ అసలు తనను తాను మర్చిపోయి పడుకుంటుంది అనమాట. అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి తలుపులు దబదబా సౌండ్స్ వస్తూ ఉంటాయి. అని లేస్తుంది ఝాన్సీ. లేచి టైం చూస్తే 5:30 అవుతుంది. వామ్మో, ఏంది 5:30 వరకు పడుకున్నానా నేను అనుకొని టకటకా లేస్తుంది అనమాట. లేచి చూస్తే సోను తన హృదయం మీద, తన గుండె మీద పడుకొని ఉంటుంది. పడుకొని ఉంటే ఇంకా అలా చూస్తూ ఏంటి ఇంత నిద్రపోయాను నేను అనుకుంటాను అనమాట ఝాన్సీ. అనుకుని ఈలోపు ఝాన్సీ కదిలేసరికి సోను కూడా మేలుకొచ్చేసి బాగా నిద్రపోయినట్టున్నావు కదా అని అంటది ఝాన్సీ సోనుతోటి. 3 సంవత్సరాల తర్వాత ఈరోజు నిద్రపోయాను నేను అని అంటది అన్నమాట. అని అదేంటి అని అంటది. అంటే నేను సందీప్ని నమ్మి వాడితో వెళ్ళానే కానీ ఏ రోజు ఏ రాత్రి కూడా నన్ను ప్రశాంతంగా నిద్రపోలేదు వాడు. అండ్ వచ్చాక కూడా నాకు ఆ టెన్షను, రాత్రి ఒంటరిగా పడుకోవాలనుకున్నప్పుడు ఆ భయము ఇది ఉండేది. డే టైం మొత్తం నీతో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండేదాన్ని, కానీ రాత్రి అయితే నాకు ఆ భయం ఉండేది. ఎప్పుడూ ఇలా పడుకోలేదు. కానీ ఈరోజు నీ హృదయం మీద నువ్వు నా పక్కనే ఉన్నావన్న ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోయాను అని అంటదనమాట. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ దబదబా సౌండ్ కొట్టేస్తుంది ప్రేమ. ఏంటి ఎంతసేపు తలుపు తీయడానికి అని. ఈ ప్రేమ ఉందే అని ఇంకా లేవబోతుంటే సోను నేను వాష్రూమ్లో ఉంటాను, అప్పుడు తలుపు తీ అన్నాడు అనమాట. అని తను గబగబా వాష్రూమ్లోకి ఉరుకుతుంది. అప్పుడు ఝాన్సీ వెళ్ళి తలుపు తీస్తుంది అనమాట. తలుపు తీయగానే ఏంటి ఇంతసేపు అయినా నువ్వు లేవలేదా అంటే, అబ్బా లేవలేదే, ఇప్పుడే లేస్తున్నా, అలసిపోయాను రాత్రి అంటే. అప్పుడు అలసిపోయావా అని అంటది అనమాట ప్రేమ. అమ్మ తల్లి, నువ్వు అనుకునేటట్టు ఏమీ లేదు అక్కడ, ఓకేనా అని ఉంటుంది. ఏమీ లేదా, నిజం చెప్పు అని అంటది అనమాట. అలానే సిగ్గుపడుతుంది ఝాన్సీ. సిగ్గుపడగానే పోన్లే, నేను అనుకున్నట్టు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి నీ ప్రేమ సక్సెస్ అవ్వాలి అని కోరుకున్నాను, అది అయ్యింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటదన్నమాట. అప్పుడు ఝాన్సీ సరేలే గట్టిగా మాట్లాడకు, అందరూ వింటారు, చండాలంగా ఉంటుంది అని అంటే, హలో నువ్వు సోను అనుకుంటున్నారు మాకెవరికి మీ గురించి తెలియదు అని. మేము నిన్నటి నుంచి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాం, మాకు తెలుసు. యాక్చువల్గా నిన్న నైటే మనం వెళ్ళాలి, కేవలం మీ ఇద్దరు కొంచెం టైం స్పెండ్ చేస్తారని మనము పోస్ట్పోన్ చేసుకున్నాము అని చెప్పి అంటారనమాట. అప్పుడే సోను వాష్రూమ్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. అంటే అయ్యో అందరికీ తెలుసా అని సిగ్గుపడి ఒకరినొకరు చూసుకొని అంటే సోను ఝాన్సీని గట్టిగా పట్టుకొని అందరికీ తెలిసిపోయింది మన గురించి అని అంటుంటుంది అనమాట. అనగానే ఇట్స్ ఓకే అనుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి వాళ్ళు కూడా కిందికి వస్తారు. సో బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చుంటారు, అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది వీళ్ళ లైఫ్లో ఇంకా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.